ఏంది లే చంద్రబాబు నాయుడు వేస్ట్ అన్నీ ఊరినే చెప్తాన్నాడు కానీ ఒకటి కూడా చేయలే. బాధితుడు నేనే, దానికి కూడా దండికి పెట్టినా. ఏంటంటే జోలు లేవు ప్రూఫ్స్, లేకపోతే అవి పెడతా అండి మీకోసంలో 1100 పసుపు కుంకుమ అన్నాడు, చెక్కులన్నీ వేస్ట్ అంటున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందర పెట్టాడు, ఇంతకుముందు లేవు కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందర పెట్టాడు. అన్ని ఏం చేయలేదు అంటున్నారు జనాలు, ఏం చేయడం లేదు అంటున్నారు. జగన్ వస్తే మేలని సార్ అనుకుంటారు జనాలు. మరి ఏం చేస్తారు అసలు చెప్పలేము, ప్రజల్లో ఎట్లా మార్పు వస్తుందో చెప్పలేము. కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఒకటి బాగుపడుతున్నారు కానీ మిగతా జనాలు ఎవరు బాగుపడేది లేదు. ఏంది కావాలన్నా లంచం. గవర్నమెంట్ ఆఫీసులో, ఎంఆర్ ఆఫీసులో పోయినా కూడా లంచం. డీబార్ మార్పిల్ అంటే 30,000 20,000 తీసుకుంటున్నారు ఓన్లీ. ఇంకా దాంట్లో ఆఫీస్లోనే ఇంకా అంత ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కదా. అదే వైఎస్ జగన్ వస్తే ఇట్లాంటివన్నీ ఏమీ లేదన్నాడు. దానికి మేము నమ్మినామన్నమాట జగన్నే. వేస్ట్. నన్ను అడిగితే మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాడే. ఎక్కడ ఏ ఆఫీస్లో పోయినా కూడా కొంచెం పొలిటికల్గా బాగా నడుస్తున్నాయి. టీడీపీ వాళ్ళది బాగా ఎక్కువ నడుస్తుంది, కొంచెం ఇర్రెగ్యులర్గా కూడా నడుస్తుంది. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు అంటేనే అరాచకంగా ఉంది. కాస్త కొంచెం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కొంచెం బెటరు. కొంచెం ఆఫీస్లో వర్క్ కానీ, కొంతమంది హెల్ప్ చేయడంలో కానీ ఆఫీస్లో కొంతవరకు బెటర్. టీడీపీ మాత్రం అంత లేదు. ఇప్పుడు టీడీపీ ఇంతవరకు ఏం చేయలేదు కదా. రైతులు రుణమాఫీ చేయలే, ఏం చేయలే. మరి ఏం చేసింది చెప్పండి. ఇంతవరకు ఏం చేయలేదు, ఇంతవరకు రుణమాఫీ ఇవ్వలేదు. మరి ఇంకెందుకు ఒక్క కార్యక్రమం అన్నా చేసింటే మనం కూడా ఏదైనా చేయాల్సింది. మేము ఇప్పుడు టీడీపీలో ఉన్నాము ఇంతకుముందు, మరి మేము ఎందుకు జగన్కి వేస్తామంటామంటే. కానీ మార్పు రావాలా, మార్పు వస్తే బాగుంటుంది. దీన్ని మార్పు కోసం ఇది 2వ విడత అన్నారు, 3వ విడత అన్నారు, ఇంకా 2వ విడతలు ఉంది. ఇంకా 2 విడతలు కూడా అది ఇంకా 20 రోజులు అంటున్నాడు. 20 రోజుల్లో ఇప్పుడు ఇది వస్తే ఇంకా ఎప్పుడు ఇస్తారు మీకు? మాకు ఇవ్వడానికి కానీ బరువే కదా. ఏదో మార్పు కావాలని కోరుకుంటాను. చూస్తాము అతన్ని ఒక 5 ఏళ్ళు చూస్తే పరిపాలన ఎట్లుంటుందంటే మనకి తెలుస్తుంది కదా. అది మార్పు కావాలని. ఈ ప్రభుత్వం మారిపోవాల. చాలా ఇబ్బందులు పేదోళ్ళకంతా. పింఛన్ ఒకరికే వచ్చేది, నాకు ముస్లిం అనుకోనికే వచ్చే వాళ్ళకే ఇళ్ళల్లో 3 పింఛనీళ్ళు ఉన్నా. నా ముస్లిం, నా భార్య నాకు 80,000 వయసు. నా భార్య ఎంత ఉంటుంది ఆయమ్మకి వయసు? నా భార్యకి పింఛనీ లేదు, నీకు వస్తాడా అంటారు. మళ్ళీ దానికి దేవునికి ఎరుకు. వాళ్ళకేం రావచ్చు, ఉన్నోళ్ళకంతా రావచ్చు 3 పింఛనీళ్ళు. పేదోళ్ళకి అన్యాయం. పేదోళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉండాలి. ఆయన ఇస్తాడు అనేది కాదు, ఇచ్చిన దానికి ఏం సాధ్యం లేదు. ఇబ్బందులు చాలా పెట్టినాడు, సిక్కులు. ఏళ్ళు బండి ఆయమ్మకి ఏళ్ళు బలేదంటే ముసలాయమ్మ ఆటోలో 4-5 దబాలు తిరుగుతుంది ఆయన. అట్లాంటివన్నీ ఇబ్బందులు పేదోళ్ళకి పెట్టేసినాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.